యావత్ భారతావని ఎదురు చూసిన బడ్జెట్ అయితే వచ్చేసింది. బడ్జెట్లో ఊరటనిచ్చేలా చాలా మంచి పథకాలే ప్రవేశపెట్టినట్టు అనిపిస్తుంది. అయితే దీని మీద విశ్లేషణ కంటే వెళ్లే ముందు సామాన్యుడు ఆశించిన ధరలు తగ్గే వాటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. వన్ ఇండియా ముందుగానే చెప్పినట్లుగా ఏదైతే మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఇక్కడ తయారయ్యే వస్తువుల గురించి రేటు తగ్గే అవకాశం ఉందని వన్ ఇండియా 4 రోజుల ముందే చెప్పింది. దీని గురించి నేనే పూర్తిగా వివరించాను. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ రెండు నినాదాలని ప్రభుత్వం చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఊతాన్నిచ్చేలాగా స్వదేశంలో తయారైన వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ లేదని చెప్పేసి స్పష్టమైతే చేసింది. దీని ద్వారా తయారీ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ఇండియాలో తయారైన వస్తువులు ఇండియన్స్ కొనుక్కునేందుకు వీలుగా ట్యాక్స్ ధరలని పూర్తిగా తగ్గించేసింది. వీటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఉదాహరణకు చెప్తాను, మన ఇంటి దగ్గరలో కానీ లేదంటే మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏదైనా ఒక ఉత్పత్తి తయారైంది, లైక్ కొండపల్లికి సంబంధించి కానీ ఏటికొప్పాగల్ బొమ్మలకు సంబంధించి కానీ ఇప్పుడు వాటి తయారీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి చాలా ఒడిదుడుకులు అయితే వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు, సరైన ముడి సరుకు దొరక్క. సో ఇప్పుడు ఆ ముడి సరుకుని మనమే తయారు చేసుకొని ఆ ముడి సరుకు మనకే లబ్ధి చేకూరుతూ ఉండిద్ది. ఆ ముడి సరుకు పైన ఎలాంటి ట్యాక్స్ కానీ ఆ ముడి సరుకు వ్యయం కానీ ఎక్కువ కాకుండా చూసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. సో ఇక్కడే తయారవుతాయి కాబట్టి ఎంఎస్ఎంఈల్లో కానీ ఆత్మనిర్భర్ భారత్లో కానీ లేదంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇవన్నీ తయారవుతాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ల మీద ఎలాంటి ట్యాక్స్ కానీ ఇంపోర్ట్ ట్యాక్స్ కానీ విధించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 50 రూపాయలు ఉన్న వస్తువు ఇక్కడ నుంచి 40 రూపాయలకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చేనేత పరిశ్రమ ఇప్పటికే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంది. ఒక పక్క ముడి సరుకు పరంగా, మరో పక్క చేనేత వస్తువులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల, మూడవది ముఖ్యంగా చూసుకున్నట్లయితే హస్తకళలో చేనేత రంగంలో విద్యుత్ సమస్యతో పాటు ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వీటన్నిటిని ఎంఎస్ఎంఈల్లోకి తీసుకువచ్చి వారందరికీ ఉపాధి కల్పించడమే కాకుండా వారు తయారు చేసిన వస్తువులని తక్కువ ధరలకి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ ప్రోడక్ట్లు ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉండిద్ది. సో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. సో చేనేత పరిశ్రమతో పాటు తోలు పరిశ్రమ, ఏదైతే లెదర్ ఇక్కడ ఇండియాలో చాలా ఎక్కువగా క్వాలిటీ లెదర్ తయారవుతూ ఉండిద్ది. ఈ క్వాలిటీ లెదర్ని ఇండియా నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేసుకోవడం సంగతి పక్కన పెడితే ముందు మనమే లెదర్ బెల్ట్ కానీ లెదర్ షూస్ కానీ లెదర్ వాచెస్ కానీ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా లైక్ ఈ టైటాన్ వాచే ఉందనుకుందాం, ఇది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ మన దేశంలోకి ఈ మెటల్ అంతా బయట నుంచి వచ్చినా కానీ ఈ లెదర్ అనేది మన దేశంలో తయారైతే దీని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సో ఈ వాచ్ నేను 3000 కొన్నాను అనుకుంటే ఇప్పుడు ఇంకా 2500కే వచ్చే అవకాశం ఉంది. సో ఇలా లెదర్తో ఇంక్లూడ్ అయ్యే ప్రోడక్ట్లు ఏవైతే ఉంటాయో వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా మనం చూసుకునేది మొబైల్ ఫోన్స్. మనం అందరం ఎక్కువగా వాడే మొబైల్ ఫోన్స్ రేట్లు కూడా తగ్గనున్నాయి, అవి భారీగా తగ్గే అవకాశం ఉంది. వీటితో పాటుగా బ్యాటరీలు కూడా తగ్గే అవకాశం ఉంది. కారు బ్యాటరీ కానీ లేదంటే ఇంట్లో ఇన్వర్టర్ కోసం వాడే బ్యాటరీ కానీ లిథియం అయాన్ బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనిపైన నిర్మలా సీతారామన్ స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మధ్యతరగతి వాడి ఇంట్లో ఎక్స్పెక్ట్ చేసేది టీవీ. మంచి ఎల్సిడి టీవీ కానీ ఎల్ఈడి టీవీ కానీ కొనుక్కోవాలంటే ప్రస్తుతం ఉన్న ధరలకి ఇంకా కొద్ది ధరలు తగ్గించి దాదాపు 1000 నుంచి 2000 వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని వన్ ఇండియా తెలుగు ముందే చెప్పింది. ఆ దిశగానే ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. సో టీవీ ధరలు కూడా తగ్గనున్నాయి. ఇక ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ప్రకారం భారతదేశంలో ఉన్న పొల్యూషన్ తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తిని పెంచేందుకు ఇంకొక కీలకమైన ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనిలో భాగంగానే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ధరలను తగ్గిస్తూ చాలా కీలకమైన ప్రకటన చేసింది. సో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన ఇచ్చే రిజిస్ట్రేషన్స్ కానీ దానికి తీసుకోవడానికి వచ్చే లోన్స్ కానీ దాంతోపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ వెహికల్తో ఇంక్లూడ్ అయ్యే ఏ విషయానికి సంబంధించి అయినా కానీ వాటి ధరలు తగ్గడంతో పాటు వాటికి ఇచ్చే సబ్సిడీలు కూడా పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ నుంచి వీటితో పాటు ముఖ్యంగా భారతదేశంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వైద్య రంగం పరంగా వైద్య రంగంలో ఉపయోగించే పరికరాలు కూడా ధరలు తగ్గనున్నాయి. దీని ద్వారా సామాన్యుడికి ఎవరైతే హాస్పిటల్కి వెళ్తాడో కొద్దిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పేషెంట్ కోసం ఉపయోగించే ఎక్విప్మెంట్ రేట్లు తగ్గడం వల్ల ఓపీ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావించింది. మరి ఆ దశగా అడుగులు పడతాయో లేదా అనేది క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాతే చూసుకోవాలి. దీంతో పాటుగా ఎప్పటి నుంచో అందరిని పీడించే క్యాన్సర్కి సంబంధించి క్యాన్సర్కి అందించే వైద్యానికి సంబంధించి వాటికి వాడే మెడిసిన్కి సంబంధించి చాలా కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడే ప్రతి ఒక్క మెడిసిన్కి సంబంధించి ధరలను భారీగా తగ్గిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటుగా పలు రకాల ఖనిజాలు లైక్ ఇనుము కానీ మరే ఇతర ఖనిజాలైన వాటి ధరలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలను ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసింది.